చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నా మీద చేయి చేసుకున్న నీ ఫ్రెండ్ని నేను ఎప్పటికీ క్షమించను. అను అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, వద్దు వద్దు అని చెప్తున్నా తీసుకెళ్లి సంధ్య ఇంట్లో పెట్టావు. అను తన కళ్ళెదుట లేదని రోజూ మీ అత్తయ్య ఏడుపు కూడా నేను భరించలేకపోతున్నానమ్మా. ఖచ్చితంగా మా మమ్మీ వచ్చి నన్ను మళ్ళీ కన్విన్స్ చేస్తుంది. అయినా నేను కన్విన్స్ అవ్వను. ఆవిడ ఫ్రెండ్ నన్ను కొడుతుందా? నన్ను కొట్టడానికి ఆ సంధ్యకి ఎంత ధైర్యం! ఐ హేట్. నువ్వు నాతో మాట్లాడవు అంతే కదా? నువ్వు కాదు, నేనే మాట్లాడను. పో, నీ ఫ్రెండ్ చేసిన పనికి నాకు కోపం వస్తుంది. నిన్ను నీ సంధ్యని అస్సలు క్షమించను. నన్ను కొడుతుందా? నేనంటే ఏంటో మీ ఫ్రెండ్కి చూపిస్తాను. భూమి, నిజంగా నువ్వు గ్రేట్. నన్ను నీ ఫ్రెండ్ కొట్టిందంటే ఆ భూమి గ్రేట్ అంటావేంటి? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఓడిపోతావు అనుకోలేదు. నేను ఓడిపోవడం ఏంటి? నా గెస్సే రాంగ్. ఖచ్చితంగా నీకున్న పట్టుదలకి నువ్వు నిలబడతావేమో అనుకున్నాను, కానీ 1 డేలో ఇలా ఓడిపోతావని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య చెప్పినట్టు భూమి గెలిచింది. తనే రైట్, నేనే రాంగ్. మమ్మీ, ఏంటి నువ్వు మాట్లాడేది? నాతో మాట్లాడనన్నావు కదమ్మా, నువ్వు మాట్లాడుకో. నీకు నచ్చినట్టు నువ్వుండు. కానీ సంధ్య చేతిలో నేను ఓడిపోయాను. లేదు లేదు, భూమి చేతిలో నువ్వే ఓడిపోయావు. మమ్మీ, నేను ఓడిపోవడం ఏంటి? అవి నన్ను కొట్టిందంటే వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. భూమి గ్రేట్ ఏంటి, సంధ్య గ్రేట్ ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి? అవును, ఓడిపోయావు. ఎక్కడ ఓడిపోయాను? దేనికి ఓడిపోయాను? నువ్వు సంధ్య ఇంట్లో ఉండగలవని నేను, ఉండలేవని సంధ్య, మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాం. అను నా కూతురు ఖచ్చితంగా ఉంటుంది, దేన్నైనా ఫేస్ చేస్తుంది. భూమి కంటే అను చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ అని నీ గురించి నేను చాలా చాలా గొప్పగా చెప్పాను. సంధ్య ఏమో మీ అను ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండలేదు, కావాలంటే మా ఇంటికి పంపించి చూడమని చెప్పింది. నేను నా కూతురు నాకంటే జగముండి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటుందని తనతో చెప్పాను. నేను సంధ్య సీక్రెట్ గా ఛాలెంజ్ చేసుకుని నిన్ను అక్కడికి పంపించాను. కానీ నువ్వు సంధ్య అన్నట్టు ఓడిపోయి వస్తావని నేను అనుకోలేదు. నేను ఓడిపోయి రాలేదు మమ్మీ, ఆవిడ చేయి చేసుకుంటా వచ్చాను. అది కూడా టాస్క్ లో ఒక భాగం. చేయి చేసుకుంటారు, అలాంటివన్నీ ఉంటాయి. కానీ భూమి నీలాగే అలాగే వెళ్ళిపోలేదే. భూమికి అమ్మా నాన్న లేరు కదా, ఎక్కడికి వెళ్తుంది? ఆశ్రమానికి వెళ్తుంది. సంధ్య నీకు పెట్టినట్టుగానే భూమికి కూడా పరీక్షలు పెడుతుంది. భూమి ఆ పరీక్షలన్నీ ధైర్యంగా ఎదుర్కొని సంధ్య చెప్పిన దానికంటే కూడా అదనంగా చేసి చూపించి సంధ్య చేత తను గ్రేట్ అనిపించుకుంది. నేనేమో మా అను గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను, కానీ నువ్వేం గ్రేట్ కాలేదే. భూమియే గ్రేట్. మమ్మీ, నేను గ్రేట్ కాదంటావేంటి? నాకంటే భూమియే గొప్పదా? మరి నువ్వెలా మధ్యలో వదిలేసి వస్తే అర్థం అదే కదమ్మా. భూమి సంధ్య పెట్టే పరీక్షలకి నిలబడింది. నువ్వు ఒక్కరోజు కూడా తట్టుకోలేక ఇదిగో ఇలా పారిపోయి వచ్చేసావు. నేనేం పారిపోయి రాలేదు, కోపంగా వచ్చాను. కోపంగా వచ్చావో అలిగొచ్చావో అర్థాలు వేరైనా ఫైనల్ రిజల్ట్ ఏంటి? గెలిచామా ఓడామా అన్నదే కదా ముఖ్యం. నువ్విప్పుడు ఓడిపోయినట్టే కదా.
సంధ్య పెట్టే పరీక్షల్లో నువ్వు ఓడిపోయావు. ముఖ్యంగా భూమి చేతిలో ఓడిపోయి పిరికిదాన్లా పారిపోయి వచ్చేసావు. మమ్మీ స్టాప్ ఇట్. ఇంకోసారి పారిపోయి వచ్చాననుకో, ఇప్పుడేంటి భూమి కంటే నేనే గ్రేట్ అని నిరూపించుకోవాలి, అంతేనా? లేదులేమ్మా, నువ్వక్కడ ఉండలేవు, వదిలేసే. నేను ఉండగలను, ఉండి చూపిస్తాను. నాకంటే భూమి గ్రేట్ కాదు. కాదమ్మా, నిన్ను సంధ్య కొట్టింది కదా, వదిలేసే. కొడితే ఏంటి?